హలో వ్యూవర్స్, ఈ రైనీ సీజన్లో వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఏదైనా పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. నోరూరిపోతుందా? ఈ వీడియోలో నేను బీరకాయ పొట్టు పచ్చడి ఎలా చేయాలో నేర్పించేస్తాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత ఆనియన్స్ మరియు గ్రీన్ చిల్లీస్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. దాని తర్వాత బీరకాయ పొట్టు మరి లాస్ట్లో ఉంటుంది, చిన్న చిన్న పీసెస్, దాని మన సాంబార్లోకి వేలేంగా దీనిలో వేసేద్దాం. బీరకాయ పొట్టును పడేయకుండా దానిలో పచ్చడి చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో అసలు మాటల్లో చెప్పలేము. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీనికే పసుపు మరియు టొమాటోలు వేసి బాగా కలపాలి. నేను ఇక్కడ 4 టొమాటోలు తీసుకున్నానండి. మీరు ఒకవేళ చింతపండు తీసుకున్నట్టయితే 2 టొమాటోలు సరిపోతుంది. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి మరియు రాళ్ళుప్పు వేసి కలపండి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది కూల్ అయ్యాక మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోండి. నేను నా పాత వీడియోలో చెప్పానే, నేను పోపు ఫస్ట్ డే చేసి పెట్టేసుకుంటాను 15 డేస్ కానీ ఆ పోపునేసి కలిపేశాను. ఇప్పుడు వేడి అన్నంలోకి నెయ్యి వేసి చట్నీ వేసి సర్వ్ చేసేయడమే. బాగుందా? ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందోనని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.